హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. భిండి అండ్ ఆలు ఫ్రై చేయబోతున్నాను. ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అట్ ద సేమ్ టైం ఇది వెరీ హెల్దీ అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. చూడండి, ముందుగా ఇంత పెద్దగా కట్ చేసుకుంటే ఫ్రై అవుతాయి. నీట్గా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, అవి పేస్ట్ లాగా అయిపోతాయి. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. చూడండి, బెండకాయలు, ఆలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇవి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకోండి. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఫ్రై చేసుకుందాం. జస్ట్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. చూడండి, ఇప్పుడు సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంటే జస్ట్ ఇవి కుక్ అవుతే చాలు, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. చూడండి, సేమ్ ఆయిల్లో ఈ బెండికి కూడా ఫ్రై చేసుకుందాం. జస్ట్ కుక్ అయితే చాలు, ఎక్కువగా ఏమీ ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు. ఓకేనా? ఇలా చేయటం వల్ల ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇవి కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, సేమ్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యడానికి మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నిటిని వేసుకుందాం. చూడండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండీస్ యాడ్ చేసుకుందాం. వెజ్జీస్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదండి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్లో ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ముందు వెజిటేబుల్స్ అన్ని సాల్ట్లో బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో వేసుకుందాం. చూడండి, ముందు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియా, జీరా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిలో లో ఫ్లేమ్లో ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫ్రై కర్రీస్లో ఎప్పుడు పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ కోసం కాదు, జస్ట్ త్వరగా ఫ్రై అవుతాయి. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఫైనల్గా కొద్దిగా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. జస్ట్ ఫ్లేవర్ కోసమే, ఎక్కువ అవసరం లేదు. చూడండి, బెండి ఫ్రై ఈజ్ రెడీ టు సర్వ్. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.